శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ అధ్యాయం 10 రెండవ భాగం. జహంగీర్ అనే యువకుడు 1998 సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సులో మొదటిసారి ఆశ్రమానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇతనిని దస్తగిరి అని స్వామి పిలిచేవారు. ఇతను ప్రస్తుతం హైదరాబాద్ ప్రైవేట్ కాలేజీలో సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరుడు. ఎవరైనా సిద్ధపురుషుల మార్గదర్శనంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనే కోరికతో స్వామి గురించి తెలిసి ఆశ్రయించినాడు. ఇతనిని చిన్న వయసులోనే ఇంత ఆధ్యాత్మిక చింతన ఎందుకు నాయనా అని స్వామి నచ్చజెప్పారు. ఇతను ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన తర్వాత స్వామి ఆశీస్సులతో ఎంఫిల్కి కట్టి ఉత్తీర్ణుడైనాడు. ఇతనికి వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. అయితే స్వామి, కర్మ ఉంది నాయన, వచ్చేవాళ్ళు మనకు అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు కదా అని ధైర్యం చెప్పారు. తర్వాతి కాలంలో స్వామి ఆశీస్సులతో ఇతనికి వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా పుట్టారు. ఒక పర్యటనలో స్వామి ఆశ్రమంలో ఉండగా దస్తగిరి ఆశ్రమం బయట సాయి మందిరం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇతని మనసులో నేను ఎల్లప్పుడూ స్వామి సంరక్షణలో ఉన్నాను, నాకెలాంటి భయమూ లేదు అనే దృఢమైన భావన కలిగింది. ఇంతలో దర్గా లోపల నుంచి స్వామి, అరే దస్తగిరి లోపలికి రా అని పిలిచారు. ఇంతలో కొంత ఆశ్చర్యంగా దర్గా లోపల వెళ్ళినాక స్వామి, బయట కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఇతనికి నోట మాట రాక మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి నిద్ర చేసినప్పుడు అతనికి స్వప్నంలో తన కడుపులోని ప్రేగులు మాట్లాడుతున్నట్లు అనుభవమైంది. తనలోనున్న చైతన్యానికి శరీరానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా అనుభవమైంది. దీనిని సాధారణంగా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ అనుభవాలతో అతనికి కొంత భయంగా, కొంత సంతోషంగా అనిపించింది. మర్నాడు ఉదయం ఆరతిలో స్వామి, రాత్రి ఏం జరిగింది నాయనా అని అడిగారు. దస్తగిరి చెప్పేలోపే స్వామి, ఏమీ లేదు, అంతా మంచిగా ఉంటుందిలే అన్నారు. ఇతనికి చిన్న వయసులోనే మాతృవియోగం కలిగింది. మనసులో ఎప్పుడూ లోటుగా ఉండేది. అయితే అమ్మయ్య దర్శనమైనాక ఇతని మనసులో శాంతి కలిగి తన మాతృమూర్తిని చూసినంత తృప్తిగా ఉంది. తర్వాత కాలంలో అమ్మయ్య చేతి వంట తినే భాగ్యం కలిగింది. అమ్మయ్య దర్గాకి వచ్చే ఆర్తులను, భక్తులను సొంత బిడ్డల మాదిరి ఆదరిస్తారని అనుభవంలో చూచిన ఇతని దృఢమైన భావన. ఎన్నో సంవత్సరాలుగా ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి గమనిస్తూ తన అనుభవంతో చెప్పిన విషయం. ఆశ్రమానికి వచ్చినప్పుడు భక్తులందరూ ఏదో ఒక వ్యధతో, భారంతో వస్తారు. స్వామితో చెప్పుకొని చాలా మాట్లాడాలనుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు అందరూ ముఖం మీద చిరునవ్వుతో, తేలికపడిన హృదయంతో సంతోషంగా తమ ఇళ్లకు వెళ్తారు. గమనిక: ఈ పై అనుభవం చాలామంది తరచూ వచ్చే భక్తులకు కలిగిందే. స్వామి ఆశ్రమం అంటే శ్రమను పోగొట్టేది అని చెప్పేవారు. ముఖ్యంగా దర్బార్ నగరం ఆశ్రమంలో ఒక రాత్రి నిద్ర చేయటం చాలా విశేషం. 2002లో ఒకసారి నెల్లూరు మల్లికార్జున రెడ్డి గారి కుటుంబం అంతా స్వామి దర్శనానికి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత బయలుదేరదామని స్వామి అనుమతి అడిగితే ఎవరెవరు వచ్చారు అన్నారు. ఆయన భార్య, పాప కూడా వచ్చారని చెప్పారు. ఇంకెవరూ రాలేదా అని స్వామి అడిగారు. నెల్లూరు నుండి కృష్ణారెడ్డి గారు వచ్చారని చెప్పారు. వెంటనే కృష్ణారెడ్డితో, అరే నువ్వు కూడా వీళ్లతో వెళ్ళు, కలిసిపోండి అని చెప్పారు. తిరుగు ప్రయాణంలో బద్వేలు వద్ద కృష్ణారెడ్డి గారి వ్యాన్లో ఉన్న భక్తులు టీ తాగటానికి దిగారు. మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళని దాటి వెళ్ళిన తర్వాత వారి కారు రేడియేటర్లో ఏదో ఇబ్బంది వచ్చి ఇంజన్ కూలెంట్ నీరు కారిపోతుంది. కారు మర్రిపాడు గ్రామం దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా ఆగిపోయింది. కారు అక్కడ వదిలి వెళ్ళలేక కృష్ణారెడ్డి గారి వ్యానుకు తాళ్లతో మల్లికార్జున రెడ్డి గారి కారును కట్టి ప్రయాణం కొనసాగించారు. దీనికి తోడు మర్రిపాడు దాటిన తర్వాత గాలి, వాన ప్రారంభమయ్యాయి. అప్పుడు కానీ వారందరికీ స్వామి కలిసిపోండి అన్న మాటలోని ఆంతర్యం అర్థం కాలేదు. వారు ఇబ్బంది పడతారని ముందే తెలిసిన స్వామి వారి తరువాత బయలుదేరదామనుకున్న కృష్ణారెడ్డి గారిని వారికి తోడుగా పంపించి నెల్లూరుకి చేర్చారు. మల్లికార్జున రెడ్డి గారి అమ్మాయి మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఆంధ్రాలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ప్రయత్నించాలనుకుంది. స్వామిని అడుగగా ఆంధ్రాలోనే వ్రాయమని చెప్పారు. స్వామి మాట ప్రకారం ఎంసెట్ రాస్తే 2400 ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుకి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో సీటు రాదు కనుక కుప్పం కాలేజీలో చేరుద్దామనుకున్నారు. స్వామి కుప్పం కాలేజీ వద్దని, నారాయణ కావాలని, నారాయణలో వస్తుందని చెప్పారు. ఆ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా వారి అమ్మాయికి నారాయణ మెడికల్ కాలేజీలో పేమెంట్ సీటు వచ్చింది. ఫీజులు కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతి ప్రకారం మల్లికార్జున రెడ్డి గారికి అనుకూలంగా కట్టడం జరిగింది. వారెక్కడో దూరంగా చదివించాల్సి వస్తుందేమోననుకుంటే స్వామి కృప వలన అమ్మాయి ఇంట్లోనే వారితో కలిసి ఉండి మెడిసిన్ చదువు పూర్తి చేసింది.
వారందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య సమాధి చెందిన తర్వాత మల్లికార్జున రెడ్డి గారికి ప్రతి మంగళవారం స్వామికి ఫోన్ చేసే అలవాటు చేసుకున్నారు. ఆయనకు 2011 జనవరి 22 సాయంకాలం 103 డిగ్రీల జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. డెంగ్యూ జ్వరంలాగా ఉందని పరీక్షలు చేయిస్తే రిపోర్టుల్లో ఏమీ లేదని వచ్చింది. ఆయనకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి థర్మామీటర్తో చూడవలసి వచ్చింది. ఆదివారం మొదలైన జ్వరం మంగళవారం దాకా అలానే ఉంది. ఆ రోజు స్వామికి ఫోన్ చేసి చెప్తే, స్వామి, నాయనా నువ్వేనా? నిన్నటి నుండి సతాయిస్తోంది నాకు. ఎవరికో ఏమో బాగోలేదనుకున్నాను. నాకు కూడా నిన్న సాయంత్రం, రాత్రి, ఇవాళ ఉదయం దాకా 3 పూటలా సతాయించింది. పోతుందిలే అని అభయం ఇచ్చారు. స్వామి చెప్పినట్లే ఆయన త్వరగా కోలుకున్నారు. స్వామి చెన్నైలో విల్లివాకం దర్బార్ సాయి మందిరానికి వెళ్ళి అక్కడ గోవర్ధన్ గారింట్లో 3 రోజులు ఉండేవారు. ఆ సమయంలో మల్లికార్జున రెడ్డి గారు స్వామితో మాట్లాడదామని అక్కడున్న ఒక భక్తుడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసే ముందర ఆయన ఎడమ కాలు పట్టేసింది. ఆయన ఆ భక్తుడితో స్వామి గురించి అడుగుతున్నారు. ఇంతలో స్వామి, అరే కాలు పట్టేసింది అని అంటున్నారు. తర్వాత స్వామికి భక్తులు ఫోన్ ఇస్తే, ఎట్లా ఉన్నావు అని అడిగారు. కాళ్ళు వాస్తున్నాయి, బాగా నొప్పి ఉంది అన్నారు. వెంటనే ఎడమకాలా అని అడిగి, నేను ఇప్పుడే విదిలించాను, పోయింది పో, ఏమీ కాదు, ఈసారి వచ్చినప్పుడు విభూదిస్తాను, పూసుకుందులే, ఏమీ కాదు పో, నువ్వు 2 రోజుల నుండి ఎందుకో గుర్తొస్తున్నావు అని అన్నారు. స్వామి, నేను గుర్తు వస్తున్నాను అనే మాట అనేసరికి మల్లికార్జున రెడ్డి గారు ఉండలేక ఆ రోజు మధ్యాహ్నం దాకా హాస్పిటల్ పని చూసుకుని ఒక్కరే కారులో చెన్నై బయలుదేరారు. సాయంత్రం ఆరతి అయ్యి ప్రసాదాలు పంచిన తర్వాత స్వామివారిని పిలిచారు. ఊది ఇస్తారేమోననుకుంటే స్వామి స్వయంగా ఊది తీసుకొని కాలికి మొత్తం పూశారు. స్వామి అలా చేసేసరికి ఆయన నివ్వెరపోయారు. ఇది ఆయన ఊహించని సంఘటన. తేరుకునేసరికి చాలాసేపు పట్టింది. నొప్పి చాలా మటుకు తగ్గింది. ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చుంటుంటే కొంచెం నొప్పిగా ఉండేది. స్వామికి చెప్తే పూర్తిగా తగ్గిపోతుందిలే, దాని గురించి ఆలోచన వదిలేసేయ్ అని చెప్పారు. తర్వాత రోజు స్వామి దగ్గర సెలవు తీసుకుని ప్రయాణమై నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి ఫోన్ చేసి, స్వామి క్షేమంగా చేరావా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులపై స్వామికున్న అవ్యాజమైన ప్రేమకు ఇది ఒక నిదర్శనం. 2005లో అశ్వారావుపేట విజయలక్ష్మి గారు వారి రైసు మిల్లు అమ్మేసి పక్కనున్న ఇంకొక ఊరిలో మిల్లు పెడదామని స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ సమయంలో దర్గా స్వామి గురించి తెలిసి స్వామి దర్శనానికి వెళ్ళారు. స్వామిని వారు పెట్టబోయే మిల్లు గురించి అడుగగా, మీరు భూమి అయితే తీసుకున్నారు, అది మీదవదు, పక్కన పెడతావులే, అది కూడా చిరాకవుతుంది, చివరికి డబ్బులు ఖర్చయినా పెడతావులే అని చెప్పారు. కానీ వారు అడ్వాన్స్ ఇచ్చేశాం కదా, ఇంకా స్థలం మాదే అని తలిచి స్వామి మాటలు విశ్వసించలేదు. వారు ఇంటికి వచ్చిన తర్వాత అడ్వాన్స్ తీసుకున్న స్థలం యజమాని వచ్చి స్థలం అమ్మట్లేదని చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత ఇంటి పక్కనున్న 6 షాపుల్లో మిల్లు పెడదామని ప్రయత్నించగా చాలా అడ్డంకులు వచ్చినాయి. చివరకు కోర్టు కేసు అయ్యి చాలా డబ్బు ఖర్చు అయ్యి కేసు గెలిచి మిల్లు ఇంటి పక్కగా పెట్టగలిగారు. పెట్టిన తర్వాత ఎప్పుడో 1-2 సంవత్సరాల ముందర స్వామి అన్న మాటలు గుర్తొచ్చి స్వామి మీద విశ్వాసం కుదిరింది. విజయలక్ష్మి గారి పిల్లవాడికి ఇంటర్మీడియట్లో 940 మార్కులు వచ్చినా హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సంవత్సరానికి 3 లక్షల ఫీజు అడిగారు. వారంత ఖర్చు పెట్టలేక పాల్వంచలో సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు కట్టి ఇంజనీరింగ్ సీటు తీసుకున్నారు. వారి పిల్లవాడికి పాల్వంచలో చదవటం ఇష్టం లేదు. అందువల్ల గుంటూరులో జరిగే కౌన్సిలింగ్కు వెళ్లే ముందర స్వామి ఆశీస్సులకని విజయలక్ష్మి గారి భర్త, పిల్లవాడు దర్గాస్వామి దగ్గరికి వెళ్ళారు. దర్గాస్వామి ఆ రోజు రాత్రి అక్కడే ఉండమన్నారు. కానీ వారి అబ్బాయి స్వామితో తర్వాత రోజు కౌన్సిలింగ్ ఉందని చెప్పాడు. అప్పుడు స్వామి, నీవు ఇంటికి వెళ్ళేసరికి చూసొచ్చిన కాలేజీ నుండి ఫోన్ వస్తుందిరా, కౌన్సిలింగ్ వద్దు, నీ మొహం వద్దు అన్నారు. ఇంటికి వచ్చాక స్వామి చెప్పిన విధంగా హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ వారి నుండి ఫోన్ వచ్చింది. ఆ కాలేజీలో ఈసీఈ గ్రూప్లో సీటు, ట్రిపుల్ ఈ గ్రూపులో ఒక సీటు ఉన్నాయని తెలియజేశారు. సంవత్సరానికి 80,000 ఫీజు అని చెప్పారు. వారి పిల్లవాడు ఆనందంగా ఆ కాలేజీలో చేరాడు. విజయలక్ష్మి గారి అమ్మాయి చదువులో కొంచెం మందంగా ఉండేది. అందువల్ల ప్రతి సంవత్సరం నచ్చజెబుతూ చదివిస్తుండేవారు. గుంటూరు విజ్ఞాన్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత వారి అమ్మాయి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటానన్నది. ఆ అమ్మాయికి వచ్చిన మార్కులను బట్టి ఎంసెట్ పరీక్షలో కనీస పాస్ మార్కులు రావని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టింది. స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏదో కాలేజీలో చేర్పించవచ్చని తలచి స్వామి దర్శనానికి వెళ్ళారు. వారు వెళ్ళిన సమయంలో ఉరుసు జరుగుతోంది. ఆశ్రమం భక్తులతో రద్దీగా ఉన్నది. స్వామితో మాట్లాడే అవకాశం రాలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి ఫోన్ చేస్తే విజయలక్ష్మి గారి భర్తకి చాలా జ్వరంగా ఉందని చెప్పి వెంటనే రమ్మన్నారు. రాత్రిపూట ప్రయాణం కష్టమని తర్వాత రోజు అమ్మయ్య సమాధి దగ్గర ఉన్న హుండీలో
దక్షిణ సమర్పించి వెళదామనుకున్నారు. వారి అమ్మాయికి స్వామీజీ ఆశీస్సులు తీసుకోకుండా వెళ్లాల్సి వస్తుందని బాధగా ఉంది. మర్నాడు వాళ్ళు అమ్మయ్య సమాధి దగ్గర స్వామి కూర్చొని ఉన్నారు. వారు హుండీలో దక్షిణ వేస్తుండగా స్వామి వారి వంక ప్రశ్నార్థకంగా చూశారు. స్వామి ఏమిటని అడిగితే ఆ అమ్మాయి, స్వామి మీరు మాట్లాడలేదని బాధగా ఉంది, మా నాన్నకేమో బాగోలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఏడ్చింది. వెంటనే స్వామి, మీ నాన్నకు బాగా లేకపోతే మీరు ఇక్కడుంటే ఏమైందిరా, ఇందాకే వెళ్ళొచ్చాను, కావాలంటే ఫోన్ చేయి అని ఫోన్ ఇచ్చారు. ఫోన్ చేస్తే విజయలక్ష్మి గారి భర్త గారు, అక్కడ ఉరుసు కదా, 2 రోజుల నుండి రండి, నాకు కొంచెం సేపటి నుండి బాగానే ఉంది అని చెప్పారు. వారి అమ్మాయి సంతోషంతో, స్వామి ఎంసెట్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే, తీసుకోరా, నీకు ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది అని ఆశీర్వదించారు. అమ్మాయి చాలా ఆనందపడింది. ఈ విధంగా వారికి స్వామి కృప వలన ఉరుసు జరిగిన 3 రోజులు అక్కడే ఉండి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వారి పాపకు స్వామి పాదాలను తాకి నమస్కరించుకోవాలని కోరిక. కానీ అప్పటిదాకా ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. ఉరుసులో గంధం ప్రసాదంగా ఇచ్చిన తర్వాత భక్తులు స్వామికి పాద నమస్కారం చేసుకుంటున్నారు. ఆ సమయానికి వారి అమ్మాయి నిద్రపోతుంది. స్వామి విజయలక్ష్మి గారిని చూచి, పిల్ల ఇది తప్పించిపోతుందిగా అన్నారు. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయిని నిద్రలేపి పిలుచుకొచ్చారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి పాదాలను తాకి తలను పాదాల దగ్గర పెట్టింది. స్వామి అలానే 10 నిమిషాలు ఉంచమన్నారు. వారు పాద నమస్కారం చేసుకున్న తర్వాత స్వామి, ఇంటికి బయలుదేరండి అన్నారు. వారు రామాపురం బస్టాండ్లో బస్సు కొరకు వేచి చూస్తున్నారు. ఇంతలో దర్గా స్వామి దగ్గర నుండి నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి గారు వారిని వెతుక్కుంటూ వచ్చారు. స్వామి మిమ్మల్ని గొలగమూడిలో దించమని చెప్పారు అని తెలియజేసి వారితో కారులో తీసుకెళ్లినారు. గొలగమూడిలోని శ్రీ పెసల సుబ్రహ్మయ్య గారి ఇంటి పక్కన ఉన్న శ్రీ సాయి మాస్టర్ నిలయంలో దించి వెళ్లారు. వారు వెంకయ్య స్వామి దర్శనం చేసుకుని ఇంటికి చేరారు. తర్వాతి కాలంలో ఆ అమ్మాయి కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసింది. ఎంసెట్లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చిన స్వామి దయ వలన శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఒకసారి ఉరుసుకి విజయలక్ష్మి గారి అబ్బాయి కాలేజీ మానేసి వెళ్ళాడు. ఇంటి వద్ద నుండి తల్లిదండ్రులు ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉంటే కాలేజీ పోతుందని పిల్లవాడిని మందలించినారు. ఇక్కడ ఆశ్రమంలో కుర్రవాడు స్వామి అనుమతి తీసుకొని బయలుదేరదామని నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో స్వామి చుట్టూ చాలామంది భక్తులు ఉన్నారు. అంతమంది ఉన్న స్వామి ఆ పిల్లవాడి వంక చూసి, కాలేజీ పోతుంది నానా అన్నారు. వెంటనే స్వామికి నమస్కరించుకొని ఆ పిల్లవాడు కాలేజీకి బయలుదేరి వెళ్ళాడు. విశాఖపట్నం వాస్తవ్యురాలు పార్వతమ్మ గారికి దైవం మానుష రూపేణ అనే స్వామివారి చరిత్ర ప్రతి ఒక్కటి లభించగా దానిని శ్రద్ధగా పారాయణ చేశారు. అది పారాయణ చేసినాక ఇటువంటి సాధుపురుషుడు సజీవంగా ఉన్నారని సంబరపడి స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో వారి అమ్మాయి బంగారు నల్లపూసలు గొలుసు ఒకటి కనబడకుండా పోయింది. ఈ విషయమై అడగాలనుకుని 2012వ సంవత్సరంలో మొదటిసారి స్వామిని దర్శించుకున్నారు. స్వామిని అడుగగా, అమ్మా అలాంటివి ఇక్కడ చెప్పరు అని జవాబిచ్చారు. ఆశ్రమం నుండి వారు తీర్థయాత్రకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నారు. తీర్థయాత్రకు వెళ్లే సమయంలో రైల్లో ఉండగా ఆవిడకు స్వామి చరిత్రలోని అమర్నాథ్ తల్లిగారి డైమండ్ దుద్దులు పోయి దొరికిన వృత్తాంతం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆవిడ మనసులో అమ్మయ్యను స్మరించుకుని, అమ్మ ఈ నల్లపూసల గొలుసు దొరికితే నా పింఛన్లో 1116 సమర్పించుకుంటాను అని చెప్పుకున్నారు. ఆవిడ చెప్పుకున్న 10 నిమిషాలలో వారి అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది. ఆ కనపడని గొలుసు ఇంట్లోనే బల్ల మీద ఉన్న కాగితాలు సర్దుతుండగా దొరికిందని సారాంశం. ఆవిడ కృతజ్ఞతగా మనస్సులో స్వామి అమ్మయ్యలకు నమస్కరించుకున్నారు. ఆవిడకు తర్వాత దర్శనం చేసుకోవటానికి 1 సంవత్సరం పట్టింది. 2013లో 2 చీరలు సర్దుకుని 1-2 రోజులు ఉందామని వచ్చారు. ఆశ్రమంలో ఉండటానికి స్వామిని అనుమతి అడగగా, అమ్మ నీ ఇష్టం వచ్చిన నాళ్ళుండు, సాయి సేవ చేసుకో అని చెప్పారు. తర్వాత ఆవిడ 1 సంవత్సరం ఆశ్రమంలోనే ఉండి సేవ చేస్తున్నారు. ఈ రకంగా 1 సంవత్సరం పైన ఆశ్రమంలో ఉన్నాక ఒకసారి విశాఖపట్నం వెళ్ళి వచ్చారు. 2012 నుండి ఈనాటి వరకు ఆవిడ ఆశ్రమంలో ఉండి సేవ చేస్తున్నారు. స్వామి ఆవిడను చూసినప్పుడు, అమ్మ నీ ముఖం చూస్తే సంతోషంగా ఉంటుంది, ఆశ్రమంలో ఉండు తల్లి, నీకే లోటు ఉండదు అని చెప్పేవారు. పార్వతమ్మ గారికి చాలా కాలంగా ధ్యానం చేసుకునే అలవాటు ఉంది. ఆశ్రమంలో ఉండటం మొదలుపెట్టినాక ఆవిడికి మనస్సు నిలకడై ధ్యానంలో ఏకాగ్రత కలుగుతోంది. ఈ 5 సంవత్సరాల్లో ఈవిడకు అలౌకికమైన అనుభవాలు కానీ, అనుభూతులు కానీ, మహిమలు కానీ జరగలేదు. దేనివల్ల ఆకర్షింపబడి ఆవిడ 5 సంవత్సరాల ఆశ్రమంలో ఉన్నట్టు? చాలామంది భక్తులు కూడా సంవత్సరాల తరబడి ఆశ్రమానికి వచ్చేవారే. పార్వతమ్మ గారు ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండి మనస్సులో తృప్తి, ప్రశాంతంగా ఉంటుంది. ఏ రకమైన కోరికలు కానీ, తాపత్రయాలు కానీ లేని ప్రశాంతమైన మనోస్థితిగా ఉంటుంది అని చెప్పారు.
అనంతపురం నుండి కుందా వెంకటేశ్వర్లు, పుష్ప దంపతులు 2006-2007 నుండి ఆశ్రమానికి వస్తున్నారు. వీరికి 2005లో వివాహం జరిగింది. వీరిద్దరూ ఉద్యోగస్తులు. వెంకటేశ్వరరావు గారు ఆశ్రమానికి రాకముందు ఆయనకు కాలి కండరాలు పట్టి విపరీతమైన నొప్పిగా ఉండేది. ఇలా వచ్చినప్పుడు ఒక అరగంట సేపు బాధపడేవారు. మొదటిసారి ఆశ్రమానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న దగ్గర నుండి నొప్పి మొదలైనప్పుడు స్వామిని స్మరించుకునే అలవాటు చేసుకున్నారు. ఆ మొదలైన నొప్పి క్రమంగా వెనక్కు తగ్గటం గమనించి ఆశ్చర్యపడేవారు. ఇది ఆయనకు స్పష్టంగా అనుభవం అయ్యేది. ఇది తప్పించి ఆయనకు మరే విశేషమైన అలౌకిక అనుభవాలు లేవు. ఈ 10 సంవత్సరములలో స్వామిని అడిగిన సందర్భాలు అరుదు. వీరికి సంతానం లేదు. వీరు ఏ కారణం చేత 10 సంవత్సరాలుగా ఆశ్రమానికి వస్తున్నట్లు? స్వామి ఒక సందర్భంలో, నాయన, ఎవరైనా చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు కాయో పండో లభిస్తుందనే ఆశతో వెళ్తారు అని చెప్పారు. సారాంశం ఏంటంటే, మనిషి చేసే ఏ పనైనా కూడా ఒక ఫలితాన్ని ఆశించి చేస్తాడు. స్వామి దగ్గరికి మొదటిసారి ఎవరైనా కొంత ఉత్సుకతతో కానీ సమస్యతో కానీ వెళ్తారు. అది తీరినాక సంవత్సరాల తరబడి క్రమం తప్పకుండా ఎందుకు వెళ్తున్నట్టు? వెళ్ళినప్పుడు ఏమి పొందుతున్నారు? ఒకసారి స్వామి హైదరాబాద్ రాజీవ్ను ఈ విధంగా అడిగారు. నాయన, చాలా కాలంగా ఇక్కడికి వస్తున్నావు కదూ, నీకేమనిపిస్తుంది? అప్పటికతనికి చాలా పుస్తక జ్ఞానం ఉంది. అతను, స్వామి, మీ దగ్గరకు వచ్చే ముందు ఇంటి వద్ద స్వామిని ఇది అడగాలని, వీటిని గురించి తెలుసుకోవాలని చాలా ఆలోచనలతో ఒక ప్రణాళిక వేసుకుని ఆశ్రమానికి వస్తాను. మీ ముందు కూర్చున్నాక మనసులో ఏ ఆలోచన మెదలదు, ఏ ప్రశ్న స్ఫురించదు, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాడు. ఇదే విధంగా గమనిస్తే ఆశ్రమానికి వచ్చే చాలామంది భక్తులు ఎన్నో సంవత్సరాలుగా వచ్చేవారే. పార్వతమ్మకు కానీ, వెంకటేశ్వర్లకు కానీ, రాజీవ్కు కానీ కలిగిన అనుభవాలను గమనిస్తే వీరందరికీ ఆశ్రమంలో కలిగే ఒక తృప్తి, ప్రశాంతకరమైన స్థితికి వారు ఆకర్షింపబడి క్రమం తప్పకుండా ఆశ్రమానికి వెళ్ళటానికి కారణమని తెలుసుకోవచ్చు. ఇంకొక సందర్భంలో వెంకటేశ్వర్లు గారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. డాక్టర్కు చూపించుకోగా క్షయవ్యాధి కావచ్చు, పరీక్షలు చేయించండి అని చెప్పారు. ఆయన స్వామిని అడగగా, ఏమీ లేదు నాయన, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది. రోజు ఉదయం పరగడుపున బాగా మరగగాచి చల్లార్చిన ఉడుకు నీళ్లు ఎంత వేడిగా తాగగలిగితే అంత తాగు అని చెప్పారు. ఆశ్చర్యంగా వైద్య పరీక్షలు చేయించుకున్నాక డాక్టర్లకు చూపించాక వారు కూడా క్షయవ్యాధి కాదు, కేవలం నెమ్ము చేరింది అని చెప్పారు. స్వామి చెప్పినట్లు చేసి సమస్య నుండి బయటపడ్డారు. పుష్పగారు స్వామిని మొదటిసారి దర్శించడానికి 6 సంవత్సరముల ముందు నుండి షిరిడీ సాయి సచ్చరిత్ర నిత్యపారాయణ చేసేవారు. సాయి ఆశ్వాసన వాక్యము, అన్ని జన్మలలో నేను ఉన్నాను అనే వాక్యం ఆమె మనసులో దృఢంగా నాటుకుని పదే పదే గుర్తుకు వచ్చేది. పుష్పగారు, ఈ జన్మలో నీ దర్శనం ఎట్లా కలుగుతుంది అని విచారపడేవారు. నాకై నేను వెతకలేను, నీవే దర్శనం ఇవ్వాలి అని ప్రార్థించేవారు. ఒక సద్గురువును ఎట్లా గుర్తించవచ్చు అనే సందేహానికి బాబా, సద్గురువు ఎదురైనప్పుడు నిస్సందేహంగా నీ మనసు గుర్తిస్తుంది అని చెప్పిన విషయం ఆమె మనసులో నాటుకుంది. 2005 జూలైలో పుష్ప దంపతులు మొదటిసారి స్వామి దర్శనానికి బయలుదేరారు. ఆశ్రమం సమీపించగానే పుష్పగారికి మనస్సు తేలికబడి విపరీతమైన సంతోషం కలిగింది. ఆమెకు బాబా వాక్కులు స్ఫురించినాయి. స్వామి దర్శనమైనాక చాలా సమయం మనస్సు ఆనందంగా ఉంది. ఆమెకు సాక్షాత్తు షిరిడీ సాయినాథుని దర్శనం కలిగిందని తృప్తిపడ్డారు. 2010 మే నెలలో ఆమె కొద్ది రోజులు ఆశ్రమంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆశ్రమంలో నిద్రిస్తున్నప్పుడు ఆమె తల వద్ద ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఆమె తలెత్తి చూడగా దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. మర్నాడు ఉదయం ఆరతిలో స్వామికి ఈ విషయం చెప్పగా, దత్తుడు నీ వెంట ఉన్నాడమ్మా, ఆశ్రమంలో ఉన్న మేడి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజ చెయ్యి అని చెప్పారు. గుంటూరు జిల్లా వణిదుర్గ నాన్నగారు 13 సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీకి ప్రయత్నం చేస్తున్నా కావట్లేదు. ఆమె పెదనాన్నగారి ద్వారా స్వామి గురించి తెలిసి దర్శనానికి వెళ్ళి ఆశ్రమంలో 3 రోజులు నిద్ర చేశారు. స్వామికి విషయం చెబితే మరలా అప్లై చేయమన్నారు. చిత్రంగా కొద్ది రోజులకే బదిలీ అయిపోయింది. ఫణిదుర్గ అమ్మమ్మ లలితమ్మ గారికి ఆయాసం. ఆమెకు చలికాలం శ్వాస సరిగ్గా ఆడదు. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా తగ్గించమని అడగలేదు. కానీ 1 సంవత్సరం పాటు స్వామి దర్శనానికి వెళ్ళింది. ఏ మందులు లేకుండానే ఆయాసం తగ్గిపోయింది. ఫణిదుర్గ మామయ్య మానసిక వికలాంగుడు. 50 సంవత్సరాలైనా పెళ్లి కాలేదు. బాగా అరవటం, బూతులు తిట్టడం చేసేవాడు. స్వామి దర్శనానికి తీసుకువెళ్ళినప్పుడు స్వామి ఊది ఇచ్చారు. అప్పటి నుండి తిట్టడం, అరవటం తగ్గిపోయాయి. కామ్గా ఉంటాడు. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, మీరు లింగాయతులు, మీ తాత హరహర మహాదేవ శంభో శంకర అంటూ నాకు రుద్రాభిషేకం చేసేవాడు అని స్వామి చెప్పారు.
స్వామి వేరు, శివుడు వేరు కాదు. గోదావరి జిల్లా గుప్తా గారు స్వామి సన్నిధిలో చాలా సంవత్సరాలు ఉండి సేవ చేసినారు. ఈయనకి అమ్మయ్య భోజనం పెట్టేవారు. ఆశ్రమంలో ఉన్న ఆవులను మేపి వాటి మంచి చెడు చూసుకునేవారు. ఈయన దర్బారు సాయి పాఠశాలలో కొన్ని సంవత్సరాలు విద్యార్థులకు హిందీ బోధించినారు. చాలా సంవత్సరాలు దర్గాలో గురువారం నాడు అభిషేకం చేయటానికి స్వామికి చేదోడు వాదోడుగా ఉండేవారు. స్వామి దర్గాలో అభిషేకం చేసేటప్పుడు చాలా శ్రద్ధగా ఏకాగ్రతగా ఉండేవారు. దర్గా సమీపంలోని బోరుబావి నుండి నీరు తీసుకువచ్చి పెద్ద స్వామికి 10 బిందెలు, చిన్న స్వామికి 10 బిందెలు నీటితో అభిషేకం చేసేవారు. చాలా గురువారాలు భక్తులు ఎవరూ చేయలేకపోయినా కేవలం గుప్తా గారు, స్వామి ఇద్దరు మాత్రమే అభిషేకం నిర్వహించేవారు. స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఒకనాటి రాత్రి ఎడమ చేయి మణికట్టు నొప్పి భరించననిదిగా ఉండి నిద్రపట్టలేదు. దర్గా వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఊది తీసుకుని గురుస్మరణ చేస్తూ నొప్పి ఉన్న చోట రుద్దారు. కొద్దిసేపటికి ఆయనకు నొప్పి తగ్గి చక్కగా నిద్రపోయారు. చాలా కాలంగా గుప్తా గారికి బొడ్డు క్రింద భాగంలో నొప్పిగా ఉండేది. ఒకరోజు నొప్పి బాగా ఎక్కువయ్యి రాయచోటిలో డాక్టర్ రామచంద్రుడు గారి వద్దకు వెళ్ళారు. ఆయన స్కానింగ్ చేసి కణితి ఉంది, మందుల వలన తగ్గదు, ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. ఈ విషయమై భయమేసి ఆయన శంకరయ్యతోనూ గోవర్ధన్లతోనూ చెబితే వారు మనకు అన్నింటికీ స్వామీజీ దిక్కు కదా, శ్రీ స్వామికి విన్నవించుకోమని సలహా ఇచ్చారు. ఆయన శ్రీ స్వామీజీ కణితి గురించి విన్నవించారు. స్వామి బెత్తంతో వీపు పైభాగం నుంచి క్రిందికి రుద్దినారు. కణితి లేదు, బాధ లేదు, ఏది ఉండదు అని ధైర్యం చెప్పినారు. ఆ రోజు నుండి బాధ ఏమీ లేదు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. శరత్బాబు గారు స్వామి దగ్గరగా ఉండి సేవ చేసిన వారిలో ఒకరు. వీరు లక్కిరెడ్డి టీవీ స్టేషన్లో పనిచేశారు. స్వామి సాన్నిధ్యంలో వీరికి ఎన్నో అనుభవాలు కలిగాయి. ఒకరోజు రాత్రి స్వామి వద్ద పడుకుని ఉండగా శరత్బాబు గారికి గజ్జెల శబ్దం వినబడింది. విస్మయంగా శరత్బాబు గారు లేచి తేరుపార చుట్టుపక్కల గమనించి చూడగా అక్కడ ఎవరూ కనబడలేదు. ఇంతలో స్వామి ఎవరన్నా వచ్చారా నాయనా అని అడిగారు. శరత్బాబు గారు ఎవరూ లేరు స్వామి అని చెప్పారు. తెల్లవారిన తర్వాత స్వామి మరలా అడుగగా ఆయన గజ్జల శబ్దం వినబడింది స్వామి, కానీ ఎవరూ కనపడలేదు అని చెప్పారు. స్వామి అందుకే అడిగాను ఆయన, అమ్మయ్యే అలా వచ్చి నిన్ను అనుగ్రహించింది అని చెప్పారు. ఇంకొక రోజు నిద్రలో ఉన్న శరత్బాబు గారికి అకస్మాత్తుగా మెలకు వచ్చింది. స్వామి పడుకున్న చోటు నుండి కొంత దూరంలో గోడ వైపు వెలుగు కనబడింది. ఆయన పరిశీలనగా చూడగా అక్కడ ఒక పెద్ద ఆయన తెల్లటి వస్త్రాలతో పడుకొని ఉన్నాడు. ఆయన వడిలో దర్గాస్వామి చిన్న పిల్లవాడు పడుకున్నట్లుగా ఉన్నారు. పక్కకు తిరిగి చూస్తే స్వామి యథాస్థానంలో పడుకొని ఉన్నారు. కొంతసేపు వెలుగు అలానే ఉంది. శరత్బాబు గారు భయం గగురుపాటుతో తిరిగి నిద్రపోవటానికి ఉపక్రమించారు. తెల్లవారి జరిగిన విషయం స్వామికి చెప్తే దర్గాలోని పెద్ద ఆయన అలీషా వలి వచ్చారు నాయనా అని చెప్పారు. శరత్బాబు గారికి ఒకరోజు నడుము పట్టేసింది. ఆ రోజు రాత్రి స్వామి పిలిచినప్పుడు శరత్బాబు గారు లేచి నడువలేక దోగాడుతూ వెళ్ళారు. ఇది గమనించిన స్వామి ఏమయ్యింది నాయనా అని అడిగారు. శరత్బాబు గారు విషయం చెప్పగా స్వామి ఆయన నడుము మీద తట్టారు. తెల్లవారిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోయేసరికి శరత్బాబు గారు స్వామికి సరిగ్గా సేవ చేయలేకపోయారు. స్వామి ఆయనని వెనుకకు తిరగమని చెప్పి నడుము దగ్గర మరలా తట్టారు. అంతే, మరుక్షణంలో అంత నొప్పి పోయింది. శరత్బాబు గారు ఇందుమౌళి గారిని అభ్యర్థించి బెంగుళూరు నుండి ఒక ఆయుర్వేద తైలం తెప్పించుకున్నారు. ఆ తైలాన్ని స్వామి వేడి చేయించి శరత్బాబు గారి చేతులు, భుజాలు, నడుముకు మర్దనా చేశారు. స్వామికి మనం సేవ చేయటం కాదు, స్వామే మనకు సేవ చేస్తున్నారని శరత్బాబు గారు తమ స్వానుభవంలో తెలుసుకున్నారు. ఒక సంవత్సరం శ్రావణ మాసంలో శరత్బాబు గారి భార్య వరలక్ష్మి వ్రతం చేయాలనుకోగా శరత్బాబు గారు స్వామిని ఆశీస్సులు కోరారు. స్వామి, బాబు నేను చెప్పినట్లు చేస్తావా అని 3 సార్లు అడిగారు. తర్వాత స్వామి, డబ్బులు ఇస్తాను, మీరిద్దరు బట్టలు తీసుకోండి, నేను పూజకు వస్తాను అని ఆశీర్వదించారు. శరత్బాబు గారు స్వామి వద్ద డబ్బు తీసుకోవటం ఇష్టం లేకపోయినా స్వామి మాట కాదనలేక ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నారు. శుక్రవారం రోజు వాతావరణం బాగా మబ్బు పట్టి భారీ వర్షం వస్తుందా అన్నట్లు ఉంది. కానీ చిత్రంగా వర్షం పడలేదు. శరత్బాబు గారింట్లో పూజ వారికి తృప్తిగా జరిగింది. పూజకు పేరంటానికి దాదాపు 80 మంది భక్తులు వచ్చారు. తర్వాత రోజు శరత్బాబు గారు ఆశ్రమానికి వెళ్ళగా స్వామి, పూజ ఎలా జరిగింది నాయనా అని అడిగారు. శరత్బాబు గారు, బాగా జరిగింది స్వామి, మీరు వస్తానన్నారు, రాలేదు కదా అని నిరుత్సాహంగా చెప్పారు. స్వామి, నేను వచ్చాను కదా, వర్షం రావాల్సింది, రాలేదు కదా అని ఎరుకపరిచారు. శరత్బాబు గారి అమ్మాయి ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసింది. ఆయనకు అమ్మాయి 1 సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేయాలని మనసులో అనుకున్నారు. స్వామి మాత్రం, బాబు అమ్మాయిని ఎంటెక్ చదివించు, ఆమె చదువుకోవాలని కోరిక
అని చెప్పారు. శరత్బాబు గారు భార్యతో చర్చించగా ఆమె కూడా 1 సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయాన్ని బలపరిచింది. స్వామి మాత్రం అమ్మాయిని పై చదువు చదివించమని చెబుతూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఒకసారి శరత్బాబు గారి అమ్మాయి స్వామి దర్శనం చేసుకుంది. స్వామి ఆ అమ్మాయితో, అమ్మ నీకు చదువుకోవాలనుంది కదూ అని అడిగారు. ఆ అమ్మాయి, అవును స్వామి చదువుకోవాలనుంది, కానీ అమ్మా నాన్నలకు ఇష్టం లేదని నేను బయటకు చెప్పలేదు అని జవాబు ఇచ్చింది. అప్పటికి కానీ శరత్బాబు గారికి తమ కూతురు మనసులో ఉన్న విషయం తెలియలేదు. ఇదే విషయం స్వామికి ఎవరూ చెప్పకపోయినా ప్రస్ఫుటంగా తెలియజేసి అమ్మాయి ఇష్టప్రకారం పై చదువులు చదివించారు. తర్వాత స్వామి కృప వలన చెన్నైలో ఎంటెక్ సీటు వచ్చి చదువుతుంది. ప్రొద్దుటూరు సత్యప్రకాష్ గారు స్వామికి సన్నిహితంగా ఉండి సేవ చేశారు. శివప్రసాద్ గారు, సత్యప్రకాష్ గారు సొంత అన్నదమ్ములు. వీరి తండ్రి గారు స్వామికి సొంత తమ్ముడు. ఆయన కాలం చేసిన తర్వాత వారి అస్థికలను కాశీక్షేత్రంలోని గంగలో నిమజ్జనం చేయాలనుకున్నారు. స్వామి వద్దకు వెళ్ళి ప్రయాణానికై ఆశీస్సులు అడగగా మీ వెంటే ఉంటాను అని చెప్పారు. రైలు ప్రయాణంలో వారితో తోడు వెళ్ళిన బంధువులు పండ్ల మొక్కలు తింటూ పేకాట ఆడుతున్నారు. సత్యప్రకాష్ గారు వారి అన్న దూరంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సత్యప్రకాష్ గారు స్వామి ఫోన్ చేయగా, ఏమి నాయనా వాళ్ళంతా పండ్ల మొక్కలు తింటూ పేకాడుతుంటే మీరు దూరంగా కూర్చున్నారు అని స్వామి అడిగారు. అది విన్న సత్యప్రకాష్ గారు చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారు జనవరిలో కాశీ ప్రయాణం చేశారు. ఈ సమయంలో కాశీలో విపరీతమైన చలిగా ఉంటుంది. సత్యప్రకాష్ గారి బృందం ఆ వాతావరణానికి తగ్గ వస్త్రాలు సర్దుకొని వెళ్ళలేదు. వారు కాశీలో ఉన్న 2 రోజులు చలి పెద్దగా లేక వారికి అసౌకర్యం కలగలేదు. స్వామి ఎల్లవేళలా తమతో తోడుగా ఉన్నారనే భావన ఆయనకు దృఢపడింది. ఈ సందర్భంగా సత్యప్రకాష్ని మణికర్ణికా ఘట్టంలో తప్పకుండా స్నానం చేయమని చెప్పారు. సత్యప్రకాష్ గారి భార్య పేరు రమాదేవి. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు సంతానం. వారు మగపిల్లవాడు కావాలని కోరుకోగా స్వామి రామేశ్వరంలోని శ్రీరాముడిని ఇస్తాము, రామనాథం అని పేరు పెట్టండి అని చెప్పారు. కొంతకాలం తర్వాత రమాదేవి గారు గర్భవతి అయినారు. 3వ నెలలో స్కానింగ్ చేయిస్తే డాక్టర్లు ఆడపిల్ల అని తెలిపారు. అప్పటికే 2 ఆడపిల్లలు ఉండటం వల్లనో, స్వామి చెప్పిన వాక్యం మీద పూర్తి నమ్మకం లేకపోవటం వల్లనో రమాదేవి గారు అబార్షన్ చేయించుకుందాం అనుకున్నారు. కుటుంబ సభ్యులు స్వామి చెప్పారు కాబట్టి మగపిల్లవాడు పుడతాడు, అందువల్ల అబార్షన్ వద్దని నచ్చజెప్పారు. కానీ ఆవిడ మెడికల్ రిపోర్ట్లు తప్పవుతాయా అని చెప్పి ఇంకొక డాక్టర్ దగ్గర స్కానింగ్ చేయించుకుంది. వారు కూడా ఆడబిడ్డని రిపోర్ట్లో ధృవపరిచారు. అందువల్ల రమాదేవి గారు ఎవరికీ ఇష్టం లేకపోయినా 6వ నెల నిండాక అబార్షన్ చేయించుకున్నారు. దంపతులు ఈ విషయం స్వామికి చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత ఆమె మరలా గర్భవతి అయ్యారు. స్వామికి విషయం తెలియజేయలేదు. కానీ స్వామి అంతకుముందు చెప్పారు కాబట్టి మగపిల్లవాడు పుడతారనుకున్నారు. కానీ ఆడపిల్ల పుట్టింది. మొదట 4 నెలలు ఆ పాపాయి ఆరోగ్యంగానే ఉంది. కానీ అకస్మాత్తుగా 5వ నెల నుండి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా రోజులు ఇబ్బంది పడింది. సత్యప్రకాష్ గారు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వైద్యం చేయించినా ఫలితం లేక ఆ పాపాయి చనిపోయింది. తర్వాత స్వామికి చెబితే అబార్షన్ చేసి ఒక ప్రాణాన్ని చంపేశారు. ఆడబిడ్డ ఎంత ఖర్చు పెట్టించాలో అంత ఖర్చు పెట్టించి వెళ్ళింది అని అన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు 2002లో నీలకంఠరావుపేటలో పశువుల డాక్టర్గా కొంతకాలం పనిచేశారు. వీరు మొదట్లో స్వామి గురించి తెలిసినా స్వామికి కోపం ఎక్కువని, అరుస్తారని జంకి చాలా కాలం స్వామి దగ్గరకు వెళ్ళలేదు. కానీ తన మిత్రుడు ఆశ్రమానికి వెళుతున్నప్పుడు మొదటిసారి దర్గాలలో స్వామి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి ఆఫీసులో పనిభారం తక్కువగా ఉండటంతో ప్రతిరోజు మధ్యాహ్న ఆరతికి వెళ్ళేవారు. ఇట్లా కొంతకాలం అలవాటు పడిన తర్వాత స్వామి కూడా అమ్మయ్యతో పశువుల డాక్టర్ వచ్చారా అని అడిగేవారు. రెడ్డి గారు స్వామిని ఆఫీసులో పని తక్కువగా ఉందని మదనపల్లికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకున్నారు. స్వామి జరుగుతుంది నాయన, ఖర్చు అవుతుంది అని చెప్పారు. అట్లానే కొన్ని నెలలకి స్వామి చెప్పినట్లు కొంత ఖర్చు అయ్యి మదనపల్లికి 2003లో ట్రాన్స్ఫర్ అయ్యింది. విశ్వేశ్వరరెడ్డి దంపతులు స్వామిని దర్శించినప్పుడల్లా సంతానం కొరకు ప్రార్థించేవారు. స్వామి ఇస్తాం నాయనా అని చెప్పేవారు. పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెడ్డి గారి భార్యకు ఒక ఆపరేషన్ చేశారు. తర్వాత మందులు వాడినా సంతానం కలగలేదు. 2 లక్షలకు పైగా ఖర్చు అయినా ప్రయోజనం కలగలేదు. ఇదంతా అయిన తర్వాత స్వామిని ఒక పర్యాయం దర్శించి సంతానం గురించి అడుగగా స్వామి ఆపరేషన్ చేశారు కదా నాయన, బిడ్డలు పుడతారని చెప్పారు. స్వామికి వారు హైదరాబాద్లో ఆపరేషన్ చేయించిన విషయమే గాక సైన్స్ కూడా బాగా తెలుసునని రెడ్డి గారు ఆశ్చర్యపడ్డారు. తర్వాత 4 నెలలకి నా భార్యకు గర్భం నిలబడి 2006లో మగపిల్లవాడు పుట్టాడు. రెడ్డి గారు స్వామిని వీలున్నప్పుడల్లా దర్శిస్తూ 2009లో ఒక పాప కావాలా అని అడిగారు. స్వామి మీ ఆవిడ్ని శ్రీరామనవమికి తీసుకురా, ఇస్తాము అని చెప్పారు. అదే మిషతో శ్రీరామనవమికి రెడ్డి గారు భార్యతో కలిసి వెళితే స్వామి
పిలిస్తే గాని నీ భార్యను తీసుకురావా అని చురకవేసి పాపనిస్తాము అని చెప్పారు. అలానే కొన్ని నెలలకు రెడ్డిగారి భార్య గర్భం ధరించింది. స్వామిని దర్శించి విషయం చెబితే స్వామి చెప్పాను కదరా నీకు అమ్మాయి పుడుతుంది అని చెప్పారు. కానీ రెడ్డిగారి భార్య ముఖంలో కళ్ళను బట్టి అందరూ బాబు పుడతాడు అనుకున్నారు. కానీ స్వామి చెప్పినట్లు ఆడబిడ్డ పుట్టింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత స్వామిని ఆశ్రయిస్తే ఇస్తాము నీ భార్యను శ్రీరామనవమికి తీసుకురా అని చెప్పారు. స్వామి మాట ప్రకారం రెడ్డిగారు తన భార్యని స్వామి దర్శనానికి తీసుకువెళ్తే స్వామి వారిని ఆశీర్వదిస్తూ రెడ్డిగారితో ఏమిరా పిలిస్తే కానీ నీ భార్యను తీసుకురావా అని మందలింపుగా అడిగారు. స్వామి చెప్పిన విధంగా నడుచుకున్న తర్వాత కొద్ది కాలానికి ఆయన భార్యకు గర్భం నిలబడి వారికి పాప జన్మించింది. రెడ్డిగారు దర్శనం చేసుకున్నప్పుడల్లా చాలా సంవత్సరాలు స్వామి నీకు 2 పిల్లలు కదరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అని చురక వేసేవారు. రెడ్డిగారి పాప పుట్టినప్పటి నుండి మంచం మీద కూడా పడుకోకుండా ఎవరో ఒకరు ఎత్తుకోవాల్సి వచ్చేది. తెల్లవారుజామున పట్టే గాఢ నిద్రలో తప్ప మిగిలిన సమయంలో ఉయ్యాల్లో కానీ మంచం మీద కానీ పడుకోబెడితే వెంటనే నిద్రలేచేది. పాపకు 3వ నెలలో ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి పాపను ముట్టుకొని ఆశీర్వదించారు. అప్పటి నుండి వారి పాప నేల మీద పడుకోబెట్టినా ఏడవక హాయిగా నిద్రపోయేది. స్వామి స్పర్శలో ఎంతటి మహత్తున్నదో కదా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం నివాసి గంగవరపు ప్రసాద్ ఇండియాలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడి చాలా సంవత్సరాలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీరి పూర్తి కుటుంబం దాదాపు 20 సంవత్సరాలు పైబడి దర్గాస్వామి వారి యందు విశ్వాసం కలిగి శ్రద్ధాభక్తులతో కొలుస్తున్నారు. వీరి కుటుంబం తమ గ్రామంలో ఒక సాయి మందిరాన్ని నిర్మించారు. 2002 ఫిబ్రవరి మాసంలో ప్రసాద్ గారి గ్రామంలో సాయి మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి స్వామి వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రసాద్ భార్య గర్భవతి అని తెలుసుకుని స్వామి నార్మల్ డెలివరీ అవుతుంది అని ఆశీర్వదించారు. గంగవరపు ప్రసాద్ గారి భార్య మొదటి కాన్పుకి ఆపరేషన్ చేశారు. సాధారణంగా మొదటి కాన్పుకి ఆపరేషన్ చేస్తే తర్వాతి కాన్పులన్నీ ఆపరేషన్ ద్వారానే చేయాలని డాక్టర్లు సూచిస్తారు. ప్రసవ వేదన వల్ల ఇంతకు ముందు వేసిన కుట్ల వద్ద ఒత్తిడి పడి కుట్లు తెరుచుకునే ప్రమాదం కలగవచ్చని డాక్టర్లు నార్మల్ డెలివరీ జరపడానికి ఇష్టపడరు. ప్రసాద్ దంపతులు మాత్రం డాక్టర్తో మా గురువుగారు సుఖప్రసవం అవుతుందని చెప్పారు, అందువలన ఆపరేషన్ వద్దని ఖచ్చితంగా చెప్పారు. డాక్టర్ వారు కోరుకున్నట్టు నార్మల్ డెలివరీ చేశాడు. స్వామి చెప్పినట్లే ప్రసాద్ గారి భార్యకు 2002 సెప్టెంబర్ మాసంలో సుఖప్రసవం అయ్యింది. ప్రసాద్ దంపతులకు 2 మగపిల్లలు సంతానం. ప్రసాద్ గారు 2005వ సంవత్సరంలో కుటుంబ సమేతంగా ఒక పర్యాయం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రాత్రి నిద్ర చేసినారు. ఆశ్రమం వెనుకాల ఉన్న స్కూలు గదిలో వారంతా నిద్రించారు. ప్రసాద్ గారికి తెల్లవారుతుండగా ఉదయం 4 గంటల ప్రాంతాల్లో మెలకు వచ్చి లేచి కూర్చున్నారు. ఇంతలో ఒక జ్యోతి ఆయన ఎదురుగా కనబడి కదులుతూ ముందుకు వెళ్ళిపోయింది. ఇది ప్రసాద్ గారికి ప్రత్యక్షంగా కంటికి కనబడింది. తదుపరి ఉదయం ఆరతిలో స్వామి ఎవరికైనా దర్శనాలు కానీ స్వప్నాలు కానీ వచ్చినాయా అని అడిగారు. సాక్షాత్తు అమ్మయ్య గారే ఆ జ్యోతి రూపంలో దర్శనమిచ్చారని ప్రసాద్ గారి దృఢ విశ్వాసం. 2016వ సంవత్సరంలో ప్రసాద్ను కంపెనీ వారు ఉద్యోగం నుండి తొలగించారు. అమెరికాలో ఇది సాధారణం. ఉద్యోగం పోయినాక దాదాపు సంవత్సరం పాటు ఖాళీగా ఉండవలసి వచ్చింది. ప్రసాద్ శక్తి మేరకు ప్రయత్నించినా ప్రయోజనం కలగలేదు. అతను స్వామిని ఆశ్రయించి పరిస్థితి చెప్పుకున్నాడు. స్వామి 1 నెలలో ఉద్యోగం వస్తుంది, ధైర్యంగా ఉండు అని ఆశీర్వదించారు. ప్రసాద్ 2-3 చోట్ల అప్లై చేసినాడు. స్వామి చెప్పిన ప్రకారం 30వ రోజు సాయంత్రం ఇంటెల్ కంపెనీ వారి నుండి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. ప్రసాద్ ఆ కంపెనీ వారి ఫార్మాలిటీల ప్రకారం నడుచుకున్నాక ఉద్యోగం ఇచ్చారు. స్వామి చెప్పినట్లుగా 1 నెలలో ఉద్యోగం వచ్చింది. బీరం శివరామరెడ్డి గారు కడప ప్రభుత్వ కళాశాలలో హిందీ ఉపన్యాసకులుగా పనిచేసి 2011వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. 2000వ సంవత్సరం నాటికి ఆయన హేతువాది, నాస్తికుడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఆ సంవత్సరం దసరా పండుగ నుండి ఊహించని రీతిలో మనస్సు విరక్తమై ఆత్మహత్య చేసుకోవాలనే భావన కలిగింది. ఆకలి సరిగ్గా ఉండేది కాదు. తినడం, త్రాగడం, నిద్రపోవడం, దీనికైనా జీవితం, దీనికన్నా చనిపోవటం మేలనే భావన ఆయన్ను మానసిక వ్యధకు గురిచేసేది. ఆయన ఈ మనోభావాలు ఎవరితో పంచుకోక ఒంటరిగా ఉండేవారు. పరిస్థితి గమనించిన ఆయన శ్రీమతి దర్గాస్వామివారి దర్శనానికి వెళదామని ఎంతో నచ్చజెప్పారు. శివరామిరెడ్డి గారు చాలా కాలం తాత్సారం చేసినాక 2001 జనవరి 7వ తేదీ ఉదయం సుమారు 10 గంటలకు శ్రీ దర్గాస్వామి వారిని మొదటిసారి దర్శించుకున్నారు. ఆయన స్వామికి తన మానసిక స్థితి బాగులేదని చెప్పారు. స్వామి తమ దండంతో ఆయన తలభాగం నుండి వెన్నెముక మీదుగా నడుము క్రింద దాకా రుద్ది, నీకు జబ్బేమీ లేదు, నీవు పంచాక్షరి మంత్రం కానీ
ఓం నమో గురుదేవా అని కానీ జపిస్తూ ఉండు, అన్నీ చక్కబడతాయి అని చెప్పి 1957లో పిలిస్తే ఇప్పుడు పలికావా అన్నారు. అప్పటికి శివరామిరెడ్డి గారికి ఆ మాట అర్థం కాలేదు. కానీ కొంతకాలం తర్వాత అది జన్మజన్మల గురు శిష్య సంబంధం అని అర్థం చేసుకున్నారు. అప్పటి నుండి ఆయనలో ఆధ్యాత్మిక చింతన ప్రారంభమై సర్వం గురుమయంగా తోచసాగింది. తర్వాతి కాలంలో ఆయనకు స్వామి సాంగత్యంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మహాత్ముల దర్శనాలు కలిగినాయి. స్వామి అనుగ్రహంతో ఆయన వృత్తిలోనే కాకుండా సమాజ సేవలో కూడా పాల్గొంటూ సేవ, త్యాగం అనే భావాలను అభ్యసిస్తూ సాగుతున్నారు. ఈ విధంగా స్వామి దర్శనం, సాంగత్యంతో శివరామిరెడ్డి గారి జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ పై అనుభవం చదవటానికి సామాన్యంగా ఉన్నా దీనిలో సూక్ష్మమైన అంశం ఉంది. ఒక నాస్తికుడైన వ్యక్తిని ఆస్తికునిగా మార్చాలంటే చాలా పెద్ద ప్రక్రియ. ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ మార్చాలంటే ఎన్నో సంవాదాలు, నచ్చజెప్పే ప్రయత్నము చేయాలి. కానీ పై అనుభవాన్ని చదివితే శివరామిరెడ్డి గారి అంతర్గత భావన వల్ల మార్పు చెందినట్లు తెలుస్తుంది. ఇది శ్రీ దర్గా స్వామి వారి దగ్గర గమనించదగ్గ విలక్షణ పద్ధతి. ఎప్పుడన్నా ఎవరన్నా భక్తునిలో మార్పు తీసుకురావాలంటే స్వామి అటువంటి వారికి అంతర్గతంగా ప్రేరణ చేసి మార్పు తీసుకువచ్చేవారు. బాహ్యంగా భక్తునికి ఉపన్యాసం కానీ, వాదించి నచ్చజెప్పటం కానీ ఎప్పుడూ చెయ్యలేదు. శ్రీ సమర్థ సద్గురు దర్బార్ సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై.